కమింగ్ బ్యాక్ టు విశాలాక్షి, ఇది చాలా ఇంటెన్స్ ఉన్న సబ్జెక్ట్ డ్రామా అండి. సో ఖచ్చితంగా ఆడియన్స్ థ్రిల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తూ, అండ్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త వాళ్ళని, కొత్త టెక్నీషియన్స్ని, కొత్త నటీనటుల్ని అందరినీ బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారు. అదే నమ్మకంతో మేము ముందుకు రాబోతున్నాము. అండ్ ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ పవన్ శంకర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ ఉదయ్ కుమార్ గారికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్. అండ్ ఈ మంత్లో ఫస్ట్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అవబోతుంది అండ్ సైమల్టేనియస్గా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్, పవన్ బ్రో అండ్ ఆయుషి గారు అండ్ అనుశ్రీ, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ రాక్. థ్యాంక్ యూ. యూకే ప్రొడక్షన్స్లో వస్తున్న విశాలాక్షి అనే ఈ సినిమాని మన డైరెక్టర్ పవన్ కుమార్ గారు, పవన్ శంకర్ గారు అండ్ ప్రొడ్యూసర్ ఉదయ్ కుమార్ గారు, చాలా థ్యాంక్స్ సార్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నా కెరియర్ బిగినింగ్లోనే ఇంత మంచి క్యారెక్టర్ వస్తుందని అనుకోలేదు, బట్ వచ్చింది. రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. నా తోటి సహనటులందరికీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. విశాలాక్షి ఈ నేమ్ చాలా పవర్ఫుల్ నేమ్ అండి. ఇది ఎంత పవర్ఫుల్ ఉందో సినిమా కూడా అంతే పవర్ఫుల్గా ఉండబోతుంది. నన్ను నమ్మి నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు యూకే ప్రొడక్షన్స్ వారికి అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నా పేరు అనుశ్రీ అండి. నేను ఇప్పుడు ప్రజెంట్ 5 మూవీస్ చేస్తున్నాను. దిస్ ఇస్ నా 6th మూవీ. నెక్స్ట్ మంత్ రిలీజ్కి ఉంది, రాణి మద్రాసి ఆర్ చంద్రలేఖ. ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ మన పవన్ శంకర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది బికాస్ ఇట్స్ మై 4th మూవీ. ఆల్రెడీ తెలుగులో 3 మూవీస్ చేశాను, అవన్నీ పోస్ట్ వర్క్లో ఉన్నవి. అండ్ మై ఫస్ట్ మూవీ కలియుగ పట్టణంలో ఈ మంత్ 22కి రిలీజ్ అవుతుంది. సో వెన్ ఐ కమ్ టు దిస్ మూవీ, ఈ మూవీ కోసం నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు మా డైరెక్టర్ పవన్ గారు ఒక 2.5 hours స్టోరీ నరేట్ చేశారు. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ వారిలో ఏదైతే ఒక థాట్ ఉందో, ఆ విజన్ ఉందో చాలా బాగుంది నిజంగా. అండ్ ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా వెయిటేజ్ ఉంది, త్రూ అవుట్ మూవీ ఉంటుంది. సో ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ పవన్ గారికి అండ్ ప్రొడ్యూసర్ ఉదయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మై కోస్టార్స్ విజయ్ గారు, మహేష్ అండ్ అనుశ్రీ, కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ గుడ్ లక్. ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ ఆల్. సో త్వరలోనే మా మూవీ షూటింగ్కి వెళ్తున్నాము. దీనికన్నా ముందుగా మా అందరికీ మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఆల్మోస్ట్ 100 members వరకు అనుకున్నామండి, బట్ ఇక్కడ చూసేసరికి చాలా మంది ఉన్నారు. ఫస్ట్ డేనే ఇంత మంచి బ్లెస్సింగ్స్ ఇంతమంది రావడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మూవీకి వస్తే విశాలాక్షి టైటిల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. నాకు 3 days వరకు డైరెక్ట్గా రివీల్ చేయలేదు టైటిల్. సో టైటిల్ చూడంగానే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మంచి టైటిల్ పెట్టారండి. అయితే ఇక్కడ కొంచెం టైటిల్ చూస్తే డివిజనల్గా ఉంది, కింద చూస్తే మర్డర్స్, చైర్స్ ఎవరు కట్టుపడేసినట్టుంది. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందండి సార్. అంటే కన్ఫ్యూజింగ్ చేస్తే కదా వాళ్ళకి లైక్ అట్రాక్ట్ అవుతారు ఆడియన్స్ అని చెప్పారు. సో మంచి కాన్సెప్ట్, చాలా బాగుందండి పోస్టర్. మాకు ఇప్పుడు మీతో పాటే మేము కూడా పోస్టర్ చూసాం. నచ్చిందా పోస్టర్ మీకు? ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మూవీ యుగ ప్రొడక్షన్స్ ఉదయ్ కుమార్ గారు ఆయన జాబ్ చేస్తున్నారు. లైక్ మూవీస్ మీద వెరీ ప్యాషనేట్. ఆ ప్యాషన్తోని ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయనకి స్టోరీ నచ్చింది. అట్ ది సేమ్ టైం డైరెక్టర్ గారు ఆల్మోస్ట్ 4 months బ్యాక్ నాకు ఈ స్టోరీ చెప్పడం జరిగింది. ఈ 4 months నుంచి కూడా 4 months బ్యాక్ నాకు 8-9 months వర్క్ చేశారండి దీని మీద. తర్వాత ఈ 4 months నుంచి కూడా యాక్టర్స్ని సెలెక్ట్ చేయడానికి ఓన్లీ 4 months తీసుకున్నారు. దట్స్ గ్రేట్ సార్. మీ సెలెక్షన్ అదిరిపోయింది. అందరూ మనం అనుకున్న క్యారెక్టర్స్ చాలా బాగున్నారు, సూట్ అయ్యారు. అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ ఆల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ పవన్ గారు ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.